చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక అన్న సమారాధనంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. గోపాలపట్నం కొండపై వెలిసిన 8 దశాబ్దాల చరిత్ర కలిగిన అతి ప్రాచీన దేవాలయం శ్రీ పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో క్షేత్ర పాలకులు సింహాద్రి అప్పన్న, సూర్యనారాయణ భగవానుడు క్షేత్ర పాలకులుగా ఉన్నారంటే ఎంత ప్రాచీనమైనదో అర్థమవుతుంది. కంచరపాలెం నుండి పెందుర్తి వరకు ఎక్కడా లేని సమయంలో గోపాలపట్నం కొండపైన ఈ పార్వతీ చంద్రమల్లేశ్వర స్వామి వెలిశారు. ఈ దేవాలయంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి, నాగబంధం, చండీశ్వరుడు, అలాగే నవగ్రహాలు ఆలయాలున్నాయి. కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల నుండి స్వామివారికి ప్రతిరోజు పాలు, పెరుగు, తేనె, పంచదార, చెరుకు రసం, పలు పండ్లు రసాలతో సుగంధ ద్రవ్యాలు, వటువేలతో స్వామివారికి ఏకవారం రుద్రాభిషేకం నెల రోజులు బట్టి నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు దొంతుకుర్తి శ్రీనివాస్ శాస్త్రి. కార్తీక మాసం బహుళ ద్వాదశి బుధవారం నాడు జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారుగా 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గణబాబు తన ఎన్నికల ప్రచారానికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక నుండి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శివరాత్రి, కార్తీక పౌర్ణమి, కార్తీక 3వ సోమవారం సుమారుగా చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాల నుండి ప్రజలు పార్వతీ చంద్రమౌళేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు.